నమస్కారం. ఎన్సన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. పెరికిట్లో మహాజనసభ వార్షిక నివేదికను చదివి వినిపించిన సభ్యులు, నూతన కార్యవర్గాన్ని సన్మానించిన మున్సిపల్ కమిషనర్ రాజు. బాల్కొండ కిసాన్ నగర్లో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి పోలీస్ సిబ్బందికి లయన్స్ క్లబ్ ఘన సన్మానాలు. ఆర్మూర్లో యూనియన్ బ్యాంక్ 107వ వార్షికోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన కార్యాలయ సిబ్బంది. గోన్గుప్పుల గ్రామంలో హరిహర పుణ్యక్షేత్ర బ్రహ్మోత్సవాలు, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, అన్నదాన కార్యక్రమాలు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ మహిళా సమైక్య భవనంలో మహాజన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎంసి మాధురి లత, మున్సిపల్ కమిషనర్ రాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు వార్షిక నివేదికను సభలో చదివి వినిపించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షురాలిగా చందన, కార్యదర్శిగా సింధుజ, కోశాధికారిగా సరితలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు, డిఎంసి మాధురిలత మాట్లాడుతూ మహిళలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి మరిన్ని రుణాలు పొందాలని, సమైక్య సభ్యులు రుణాలు చెల్లించే విధంగా మహిళలను ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ ఉదయశ్రీ, సమైక్య సభ్యులు, మహిళలు తదితరులున్నారు. మనము ఇంకా ఈ విధి వికలాంగులను గుర్తించిన వారికి మొదటి విడతగా ఒక 15,000 రూపాయలు మనము ఇంకా ఒక 370 మందికి ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్లనే ఈ స్కీమ్లో ఇంకా 2-3 మార్పులు చేర్పులు చేశారని చెప్పాను. 10,000 కాకుండా ఇప్పుడు 15,000 చేశారు దాన్ని. అట్లనే ఇంతకుముందు సెకండ్ రేంజ్ మనం ఎంత ఇచ్చేవాళ్ళము, 20,000 ఇచ్చేవాళ్ళము. సో దాన్ని 25,000 చేసినారు. అంటే ఫస్ట్ సెకండ్ దానికి ఒక్కొక్క 5,000 పెంచి ఇప్పుడు లోన్ రూపకంగా ఇస్తున్నారు. మూడవ రేంజ్ ఏంటంటే 50,000 దాని యాసిటీస్ అలానే ఇచ్చారు. సో ఈ 15,000 తీసుకున్న వాళ్ళు ఒక 12 నెలల్లో కట్టేసేయాలి. అట్లానే 25,000 తీసుకున్న వాళ్ళు 18 నెలల్లో కట్టాలి. 50,000 తీసుకున్న వాళ్ళు 36 నెలల్లో మొత్తము కట్టేసేయాలి. ఆర్మూర్ మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో మామిడిపల్లి క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో పెర్కిట్ వీడీసీ అధ్యక్షులు బచ్చెవాల్ భోజరాజ్, ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చౌల్ సందీప్లను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మామిడిపల్లి క్షత్రియ సమాజ్ అధ్యక్షులు కాందే సుదర్శన్ మాట్లాడుతూ క్షత్రియ సమాజానికి చెందిన వ్యక్తులు వీడీసీ అధ్యక్షులుగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం హర్షించదగ్గ విషయమన్నారు. క్షత్రియ కులస్తులు అన్ని రంగాల్లో రాణించి ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అల్జాపూర్ రాజేష్, కాందేశ్ గంగమోహన్, గుజరాతీ రామ్దాస్, జెంటిల్ కిడ్స్ ప్రకాష్, అల్జాపూర్ దాత నందకిషోర్, రూపేష్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీలో గల యూనియన్ బ్యాంకులో బ్యాంకు 107వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ రాజేందర్ కేక్ కట్ చేసి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎల్లప్పుడూ ఖాతాదారులకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో అందిస్తున్నామని, మున్ముందు మరిన్ని సేవలు అందిస్తామని అన్నారు. తమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఖాతాదారులకు సైతం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది, ఖాతాదారులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘనంగా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎల్సి బషీర్ను మరియు పలువురు రాజకీయ ప్రముఖులను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నహీదా ఫిర్దోస్, మర్కజ్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ అలీ, హఫీజ్ మహమ్మద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ మున్ను, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఈఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ప్రముఖ కవి, రచయిత,
అందశ్రీకి ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ నివాళులర్పించారు. అనంతరం రేంజర్ల రాజేష్ ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈరవత్రి రాజశేఖర్ రాజేష్ను శాలువాతో సన్మానించారు. ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రముఖ రచయిత, కవి అందశ్రీ లేని లోటు తీర్చలేనిదని, అందశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రామచందర్, శేఖర్, రమణ, వినోద్, నరేష్, వెంకట్ తదితరులున్నారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం అనే గొప్ప జాతీయ గీతాన్ని అందించినటువంటి మరి అందశ్రీ గారిని సుమాంజలు తెలియజేసుకుంటూ, ఆయన భౌతికంగా మరణించవచ్చు కానీ ఆయన ఈ సమాజంపై ఆయన చూపినటువంటి ప్రేమ వాత్సల్యం కన్నా అంతా కూడా పాటల రూపంలో నిరంతరం జీవిస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ. మంచి తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలను జీర్ణించుకొని మంచి వాగ్గేయ కళాకారుడైనటువంటి మా అన్నగారైనటువంటి తమ్ముడు రేంజర్ల రాజేష్ గారికి ఎంతో ప్రేమగా మన ఆఫీస్కి విజిట్ చేసి వారి యొక్క గాత్రంతో, వారి యొక్క ఆలోచనతో తెలంగాణ పట్ల ఆయన పుట్టిన భావజాలం మేమందరం చూసి ప్రతిరోజు ఆయన వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూసి సంతోషపడుతున్నాం. ఆ గొంతులు, ఆ వోకల్ కార్డ్స్లో ఆ ధైర్యం, ఆ ఆలోచన, ఆ విధానం, భాష, పదప్రయోగం, ఆయన మాట్లాడే తీరు మనం చాలా ఆకట్టుకుంటాం, ఆలోచింపజేస్తుంది ప్రతి విషయం పైన. ఆర్మూర్ పట్టణంలోని పోచమ్మ గల్లీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజాపంత జిల్లా నాయకులు ముత్తెన్న, ఆర్మూర్ మండల కార్యదర్శి కిషన్లు మాట్లాడుతూ పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయని, నూతన ప్రభుత్వమైన చొరవ చూపి ఇండ్లను పూర్తి చేసి నిరుపేదలకు వాటిని పంపిణీ చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పేదలకు ఇల్లు పంపిణీ చేయాలని, లేని పక్షంలో ఉద్యమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐయుకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రాజన్న, ఏరియా అధ్యక్షుడు శేఖర్, నాయకులు పోచన్న, టీయూసీఐ నాయకులు నిఖిల్, పీవైఎల్ నాయకులు రవి, గీత, శ్యామల, నిఖిత తదితరులున్నారు. జరుగుతున్నాయంటే మొన్నటికి మొన్న అంకాపూర్ ఘటన చూడొచ్చు. ఆ తర్వాత ఇవాళ చూస్తున్నటువంటి పరిస్థితులలో ఇవాళ పోచమ్మ గల్లీకి సంబంధించినటువంటి అక్కడ పిచ్చి మొక్కలు పెరుగుతూ ఉన్నాయి. అట్లాగే డ్రగ్స్, గంజాయి అక్కడ సప్లై అవుతూ ఉన్నది. కాబట్టి పేదలకు, అర్హులైనటువంటి ఈ పేదలకు ఖచ్చితంగా అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకోవాలా. అట్లాగే ఎమ్మెల్యే జోక్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ జోక్యం లేకుండానే అధికారులు నిర్దాక్షిణ్యంగా ఎవరు అనర్హులు కారు అని చెప్పి తేల్చి పంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పాయని చెప్పి సిపిఎంఎల్ మాస్లర్ ప్రజాపంత పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. భీమ్గల్ మండలంలోని గోన్గుప్ల గ్రామంలో తెలంగాణలోని శైవ క్షేత్ర హరిహరులు కొలువుదీరిన పుణ్యక్షేత్రాన్ని దర్శించుటకు వేలాది మంది భక్తులతో 3 రోజుల పాటు నిత్య అన్నదానం, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుని కళ్యాణం మరియు శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు రథోత్సవ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని హరిహరులను దర్శించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా మారిన ఈ క్షేత్రాన్ని ఏ కోరికలు కోరుకున్నా సంవత్సరంలోపు నెరవేరుతాయని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేతంగా శివపార్వతులు కొలువుదీరినటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని వేలాది మంది దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారు కోరుకున్న కోరికలు తీరగానే మొక్కులు తీర్చుకుంటున్నారు. చెరుకుపల్లి వంశస్థులు మరియు గ్రామ వీడీసీ సభ్యులు, గ్రామంలోని ప్రజలందరూ కలిసి ఈ హరిహర క్షేత్ర 15వ వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఈ వారోత్సవాలను జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి హంపి పీఠాధిపతి వీరన్య భారతి, చెరుకుపల్లి రవీందర్ రెడ్డి, చెరుకుపల్లి విజేందర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. పోలీసుల సేవలు ఎనలేనివని బాల్కొండ లయన్స్ క్లబ్ సభ్యులు, లయన్స్ గవర్నర్ అమర్నాథ్ రావు అన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో లయన్స్ క్లబ్ భవనంలో ఆర్మూర్ డివిజన్ వ్యాప్త
పోలీస్ అధికారులను లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాథ్ రావు సన్మానించారు. ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్హెచ్ఓ శ్రీధర్ రెడ్డి డివిజన్లలోని 10 పోలీస్ స్టేషన్లో ఎస్ఐలను, కానిస్టేబుళ్లను వారు శాల్వా పూలమాలతో సత్కరించి పోలీస్ సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు చాకులింగం, సాగర్ రెడ్డి, సుధీర్ బాబు, గంగాధర్, వంశిరెడ్డి, అంజయ్య తదితరులున్నారు. ఇప్పుడు ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినంటే మీలో ఏదో ప్రతిభ ఉంది, మీరు సమాజం పట్ల కొద్దిగా బాధ్యత ఉంది, మేము కూడా ఏదో కొంత సేవాభావంతో అంటే మన యూనిఫామ్ వేసుకున్నప్పుడు మనం చేస్తున్నామనే ఆ స్థాయి గుర్తించి వాళ్ళు యాక్చువల్గా మన జిల్లా వ్యాప్తంగా కమిషనర్ గారిని మేము ఇట్లా సత్కరిస్తామని అడిగారు, ఒక నెల అడిగారు. కానీ సమయాభావం వల్ల ఇతర కారణాల వల్ల మనం కమిషనర్ స్థాయిలో చేసుకోలేకపోయాము. దాన్ని అట్లీస్ట్ మన ఆర్మూర్ సభ్య పరిధిలో మన వాళ్ళని మనం సత్కరిస్తున్నాం సార్ చెప్పి లింగంగా విద్యాసాగర్ గారు ఇప్పుడు అడిగి ఈరోజు వారు గుర్తించి దీనికడిగి శబరిమలైకి పాదయాత్రగా తరలి వెళ్తున్న అయ్యప్ప మాలాదారులకు కిసాన్ నగర్ గ్రామంలో అయ్యప్ప భక్తుడు అన్నదాన కార్యక్రమం చేపట్టాడు. నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి సుమారు 50 మంది అయ్యప్ప భక్తులు శబరిమలై వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా కిసాన్ నగర్కు చేరుకున్న అయ్యప్ప భక్తులకు 15వసారి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ అయ్యప్ప భక్తులకు సేవ చేయాలన్న సంకల్పంతో ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, గ్రామస్తులు ఉన్నారు. నవంబర్ 10 తారీఖున నిర్మల్ నుంచి శబరిమల మహాపాదయాత్ర చేయడం జరుగుతుంది. శబరిమల మహాపాదయాత్ర 1500 కిలోమీటర్లు కొనసాగుతుంది స్వామి. ఆ 1500 కిలోమీటర్లు 42 రోజుల్లో పూర్తి చేస్తాము స్వామి. ఇలా ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న స్వామి మమ్మల్ని స్వాగతించి ఆ స్వామి అన్నదానం ఏర్పాటు చేస్తారు స్వామి. ఆ స్వామి వల్ల ఇలా మేము కొనసాగుతూ శబరిమలకు 42 రోజుల తర్వాత చేరుకుంటాం స్వామి. ఆ తర్వాత స్వామి ఇరుముడి కట్టి ఆ శబరిమల దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణానికి మాకు మొత్తానికి 47 రోజులు పడుతుంది స్వామి ఈ పాదయాత్ర. స్వామి బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 40 మందికి కంటి పరీక్షలు నిర్వహించి వారిలో మోతిబందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాథ్ రావు శిబిరాన్ని సందర్శించారు. లయన్స్ క్లబ్ బాధ్యులు చాకులింగం, దినేష్ పటేల్, జ్ఞానసాగర్ రెడ్డి, వంశిరెడ్డి, సునీల్ పటేల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లయన్స్ క్లబ్స్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. దాదాపు 200లకు పైగా దేశాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచంలో సామాన్యునికి ఏ అవసరం పడ్డా మా యొక్క సహకారంగా సహాయం చేయడం మా అభిలాష. అలాగే ప్రధానంగా కంటి చూపు ప్రసాదించడం నుంచి అన్నదాన కార్యక్రమాల నుంచి మొదలు పెడితే అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ నెలలో డయాబెటీస్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అంతర్లీనంగా ప్రబులుతూ చాలా మందికి ఇబ్బంది పెడుతున్నటువంటిది. దాన్ని కూడా ఈ నెలను డయాబెటిక్ మంత్ గా డిక్లేర్ చేసుకొని చాలా ప్రజల్లో అవగాహన పెంచేసి వారి కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ బాల్కొండ లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ, లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఫోర్టు, ముక్కల్ ఈ 3 క్లబ్బులు కూడా చాలా అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేస్తడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో విస్తృతంగా సామాన్య ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్న అన్నదాన కార్యక్రమాలే కానీ, కంటి శస్త్రచికిత్స శిబిరాలే కానీ, పిల్లలకు స్కూల్కు సంబంధించినటువంటి నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మొదట వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ 3 క్లబ్బులు కూడా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. 3 క్లబ్ల యొక్క అధ్యక్షులు మరియు మెంబర్లందరినీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ముప్కాల్ శివారులో పాత జాతీయ రహదారిపై పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ రజనీకాంత్ ఆధ్వర్యంలో ఏఎస్ఐ తొగల్ల సురేష్ వాహనాల నాపి తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అన్ని రకాల డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవాలన్నారు. రోడ్డు భద్రత గురించి వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ గణపతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పచ్చలనర్గూడ గ్రామంలో విద్యుత్ ఘాతంతో పాడిబర్రె చనిపోవడంతో
కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వేల్పూర్ మండలం పచ్చలనగూడ గ్రామానికి చెందిన తోకల రజని, భూమేష్కు చెందిన పాడిబర్రె రోజెట్లాగా మేతకు పశువుల కాపరి తీసుకెళ్లగా మేత మేస్తూ ట్రాన్స్ఫార్మర్ కేబుల్ వద్ద ఉన్న గడ్డి మేస్తున్న సమయంలో విద్యుత్ వైరు తగిలి మరణించడం జరిగిందని ఇంటి యజమాని తెలిపారు. పాడిబర్రె విద్యుత్ షాక్తో మరణించడంతో తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం చేయాలని వారు కోరారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన ఆటో యూనియన్ వారు గ్రామంలో వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గుంతలను సిమెంట్తో పూడికలు పూడ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన ఆటో యూనియన్ వారు పడగల్ గ్రామం నుండి ఎక్స్ రోడ్ వరకు సిమెంటు కంకరతో గుంతలను పూడ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులకు గుంతలు వర్షాకాలంలో ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ఆటో యూనియన్ వాటిని గ్రహించి సిమెంటు కంకరతో పూడ్చడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పులి రాజన్న, గంగాధర్, గంగారాం తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం దోమచంద గ్రామంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి జాతర మహోత్సవంలో భాగంగా రథయాత్ర నిర్వహించారని గ్రామ పురోహితులు తిరునగురు కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారి జాతరలో భాగంగా దోమచంద గ్రామంలో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారి దేవాలయం నుండి రథయాత్ర ప్రారంభమై గ్రామంలోని ప్రధాన వీధుల గుండా రథయాత్ర కొనసాగిందన్నారు. రథంపై ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. మహిళలు స్వామివారికి అడుగడుగున మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ మహోత్సవంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు ఉన్నారు. లయన్స్ క్లబ్ గవర్నర్ అమర్నాథ్ రావు బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనాన్ని సందర్శించారు. బాల్కొండ, ముప్కాల్, బాల్కొండ ఫోర్ట్ లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో ఏడాది కాలంలో నిర్వహించిన పనులను ఆయన పరిశీలించారు. లయన్స్ క్లబ్ రాష్ట్ర కార్యదర్శి సుధీర్ బాబు, జిల్లా స్థానిక బాధ్యులు చాకులింగం, జ్ఞానసాగర్ రెడ్డి, గంగాధర్, యాదగిరి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, వంశీరెడ్డి, కొమ్ముల నర్సయ్య, మేస్రి శ్రీను, మనోహర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అమర్నాథరావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సభ్యులు సమాజ సేవలో ఇంకా ముందుండాలని కోరారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. పెర్కిట్లో మహాజనసభ వార్షిక నివేదికను చదివి వినిపించిన సభ్యులు, నూతన కార్యవర్గాన్ని సన్మానించిన మున్సిపల్ కమిషనర్ రాజు. బాల్కొండ కిసాన్ నగర్లో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, పోలీస్ సిబ్బందికి లయన్స్ క్లబ్ ఘన సన్మానాలు. ఆర్మూర్లో యూనియన్ బ్యాంక్ 107వ వార్షికోత్సవ వేడుకలు, కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన కార్యాలయ సిబ్బంది. గోన్గొప్పుల గ్రామంలో హరిహర పుణ్యక్షేత్ర బ్రహ్మోత్సవాలు, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, అన్నదాన కార్యక్రమాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.